శ్రీగురుభ్యో నమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 5, 6 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని నీ దివ్య రూపాన్ని చూచుటకు నేను అర్హుడిగా సమర్థుడిగా నీవు భావిస్తే శాశ్వతమైన నీ దివ్యమైన రూపాన్ని నాకు చూపించు అని అడిగాడు. దానికి భగవానుడు తన వచనాన్ని మొదలుపెట్టారు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్యమే పార్థ రూపాణి, ఓ పార్థ నా రూపాలు చూడు. శతశః అథ సహస్రశః వందల కొలది వేల కొలది అంటే అసంఖ్యాకములైన నా రూపములు చూడుము. పశ్య అంటే చూడుము. ఈ రూపాలు అన్నీ దివ్యాని దివ్యములు, నానా వర్ణ ఆకృతిని చ నానా వర్ణములతో నానా ఆకృతులతో నానా విధాని నానా విధములైన రూపములు అన్నీ చూడము. అర్జునుడు ఈశ్వర రూపం ఒకటి అడిగాడు. నీ యొక్క విశ్వరూపాన్ని చూపించవయ్యా అడిగాడు. నీ యొక్క రూపాన్ని చూపించు అడిగాడు. కానీ పరమాత్మ చూడు అని బహువచనములు పలుకుతున్నాడు. అంటే అర్థము నాలో అనేకములు ఉన్నాయి చూడు, అనేకములు నాలో ఉన్నాయి, అనేకములుగా ఉన్న ఒక్క నన్ను చూడు, లెక్కలేనన్ని నా రూపాలు చూపిస్తాను చూడు అంటున్నారు. లెక్కలేనన్ని పెక్కు రూపములు గల ఒక్కడిని నేను. ఒక్కడిలో పెక్కు, పెక్కు ఒక్కటియే. ఇది విశ్వరూప సందర్శనం అంటే. అనేకాకృతులు కలిగిన ఏకాకృతే విశ్వరూపం. పరమాత్మ అర్జునుడి మీద స్నేహ సుధలను కురిపిస్తున్నాడు. కరుణాభావంతో తథాస్తు అన్నట్లుగా పశ్య అంటున్నాడు. పాత్ర ఖాళీగా ఉంటేనే ఏ ద్రవంతో అయినా నింపగలం. నింపాలంటే ఖాళీగా ఉండాలి. అర్జునుడి స్థితి ఇప్పుడు అలా ఉంది. అహంకారం, మోహం నశించింది. మనసంతా భగవంతుడి మీద భక్తితో సమర్పణ భావంతో ఉంది. ఈ రకమైన స్థితి సాధనతోనే కలుగుతుంది. శ్రద్ధ, సంపూర్ణ సమర్పణ భావంతో ఉన్నప్పుడే భగవంతుడి దర్శనం కలుగుతుంది. అర్జునుడికి విశ్వరూప సందర్శనం అయింది. అది మనం చూస్తున్నాం. మనము అలాగ చూడగలుగుతామా అన్నది మన శ్రద్ధ, తృష్ణ, జిజ్ఞాస, సమర్పణ భావం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నుండి ఈ అధ్యాయం వివేచన పూర్తయ్యేదాకా మనందరం శ్రీకృష్ణ భగవానుడి విశ్వరూపాన్ని మనసులో నిలుపుకోవటానికి ప్రయత్నిద్దాము. మొదటి అధ్యాయం నుంచి ఇప్పటి వరకు అర్జునుడిలో కలిగిన అటువంటి పరివర్తన మనలో కూడా కలిగేలా మనం సాధన చేయాలి. అర్జునుడు తన అహంకారాన్ని, మోహాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. అర్జునుడు ఇప్పుడు వసంత ఋతువు అయినాడు. కోయిల కూతకు సిద్ధంగా ఉన్నాడు. అర్జునుడికి అన్ని విధాల అర్హత ఉంది. అందుకే పరమాత్మ పశ్య అని మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు అంటున్నాడు, ఓ పార్థ, అనేక విధములైన, అనేక వర్ణాలు కలిగిన, అనేక ఆకృతులు కలిగిన దివ్యమైన నా రూపాలు వందల కొలది, వేల కొలది చూడుము. 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. మనం కంటితో చూడలేనివి, శాస్త్రములలోనూ పెద్దలు చెప్పినప్పుడు ఉన్నాయి అని అనుకునేవి, నమ్మేవి, నమ్ముదామా వద్దా అనుకున్నవి కూడా చూపిస్తాను చూడు అంటున్నాడు. మామూలు కంటితో చూడలేని దేవతలను కూడా చూపిస్తాను అంటున్నాడు. ఇంకా చూపించటం ప్రారంభం చేయలేదు. చూడు చూడు అంటున్నాడు. ఆదిత్యాన్ పశ్య, ఇదిగో 12 ఆదిత్యులను చూడు. వసూన్, అష్టవసులను చూడు. రుద్రాన్, 11 రుద్రులను చూడు. అశ్వినో, ఇద్దరుగా ఉన్న అశ్విని దేవతలను చూడు. మరుత, 49 మంది మరుత గణములను చూడు. తథా బహూని అదృష్టపూర్వాణి, అనేకములైన, ఇంతవరకు ఎన్నడూ చూడనట్టి ఆశ్చర్యాన్ని, ఆశ్చర్యకర రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను, ఇంకా పూర్వం నీవు ఎప్పుడు చూడనటువంటి అనేక అద్భుతాలను చూపిస్తాను చూడు భారత, అంటే ఓ అర్జున అని, చూడు చూడు అని భగవానుడు అర్జునుడిని తన యొక్క విశ్వరూప సందర్శనాన్ని చూపిస్తున్నాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.